మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో మన జీవితంలో గొప్ప విమోచన కార్యాన్ని జరిగిస్తుంది. కొంతమంది ఆ రక్తం కిందకి రావట్లా, ఆ రక్తం కిందకి రావట్లా. పడితే వస్తారంటలేదు నేను, ఆ రక్తం కిందకి రావట్లా. పక్కకి అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఒకసారి వెలిగించబడ్డారట, దేవుడు కడిగి శుద్ధీకరించి వెలిగించాడట. వెలిగించబడిన తర్వాత వెలిగించబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై, యేసు రక్తం చేత కడగబడిన వారై మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయారంట. ఎంతమంది ఉన్నారండి అలాగా? ఎంతమంది వెళ్ళిపోతున్నారు అలా లోకానికి? ఎంతమంది అలా జీవిస్తున్నారు లోకంలో? అలా జీవించిన వాడి జీవితం ఏమంటుందంటే దేవుని వాక్యం, వారు దేవుని కుమారుని బాహాటంగా సిలువ వేసిన వాళ్ళు అంటున్నాడు. వాళ్ళు దేవుని కుమారుని ఏం చేశారంట? బాహాటంగా సిలువ వేసిన వాళ్ళంట. క్షమించమని ఆయన అడిగాడు. ఎక్కడ? ఆయన్ని చంపినప్పుడు. ఆయన ఏం చేశాడు? క్షమించమన్నాడు. ఇక్కడ మధ్యవర్తిగా ఉన్న ఈ రక్తం ఏం పలికిందంట? ఏం పలికిందో రాయలేదు, కానీ పలికిందని మాత్రం రాశాడు. చూద్దాం మళ్ళీ ఒకసారి బాగా. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఓకే యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు. హేబేలు అంత శ్రేష్టంగా పలకలేదు. హేబేలు అంత శ్రేష్టమైన మాట పలకలేదు, కానీ ఈయన పలికాడు. ఏమని పలికాడు? క్షమించు నాయన, వీళ్ళందరినీ క్షమించు అని చెప్పేసి ఆయన పలికాడు. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు ఇశ్రాయేలీలు మోషే చేత బోధించబడతా ఉన్నారు. మోషే గారు ఏం చెప్తారంటే, నాయనా ఈరోజు రాత్రి మీరు అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని సంహార దూత వచ్చి చంపైపోతుందని చెప్పాడు. చెప్తే వాళ్ళంతా భయపడుతున్నారు. మరణం అంటే భయం కదా. అప్పటికే మోషేని గురించిన భయం ప్రజల్లోకి వచ్చేసింది. ఈ మరణ భయం చేత భయపడుతుంటే సంహార దూత ఇంట్లోకి వచ్చిందంటే మామూలు అనుకుంటున్నారా? కొంతమంది మీదకి వస్తున్న సంహార దూతని కొంతమంది అడ్డుపడి ఆపుతున్నారు. ఈ అడ్డుపడి ఆపుతుంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, మాకు యేసుప్రభు, మేమంటే యేసుప్రభుకి చాలా ఇష్టం, అందుకే ఎవరు తాగినా సరే ఊరుకుంటాడు, కానీ ఎవరు తాగినా ఊరుకోడు, కానీ మేము తాగితే దేవుడు ఏమీ పట్టించుకోడని వాళ్ళు అనుకుంటారు. ఏమనుకుంటారు? మేము తాగితే
ఎవ్వరు ఎన్ని వేషాలు వేసినా ఊరుకుంటాడు కానీ దేవుడు ఊరుకోడు. కానీ మేము ఎన్ని వేషాలు వేసినా సరే దేవుడు ఏమీ అండవు. ఎందుకంటే మేమంటే దేవుడికి చాలా ఇష్టం అని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు అనుకున్నది నేను నిజమని అంటలేదు, వాళ్ళు అనుకుంటారు. ఒకతను లోకంలో తిరుగుతున్నాడని తెలిసింది. లోకంలో తిరుగుతున్నాడా? ఏం చేస్తూ ఉంటాడంటే చిన్న వయసే 50 ఏళ్లే అమ్మాయిలతో తిరుగుతున్నాడంట. చేతిలో చేయి పెట్టుకుని ప్రభు వల్ల మింగేస్తూ ఉంటాడంట. చేతిలో చేయి పెట్టుకుని మింగేస్తున్నాడంట. మరి ఎంత దారుణమైన సందర్భం ఇది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చెప్పేవాడైతే నాకు డైరెక్ట్గా చెప్పడండి దేవుడు, అంటే దేవుడు నాకు డైరెక్ట్గా చెప్పడండి, అటాక్ ఇచ్చేస్తాడు కదా, ఓ దెబ్బ కొట్టేస్తాడు కదా అని. ఒక దెబ్బ కొట్టేస్తాడు కదండి అని వాళ్ళు అనుకుంటారు. ఎవరో అడ్డపడిపోతున్నారు, ఎవడో అడ్డంగా నిలబడుతున్నాడు వాళ్ళ గురించి. పెద్ద ఎక్కువ కాలం నిలబడలేరు కానీ ఎవరైనా సరే ఎవడో అడ్డం నిలబడుతున్నాడు వాళ్ళ కోసం. మహా సంతోషంగా ఉంటుంది. ఏం మనం ఏంటి, మనకు అదేంటి అని. దేవుడు ఎంత క్షమిస్తున్నాడో మనల్ని, ఎంత కనికరిస్తున్నాడో, ఎంత కృప చూపిస్తున్నాడో దేవుడు, ఎంత దయగలవాడై ఆయన మనకు మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని పిల్లారా, ఈరోజు ఇది మామూలు కృప కాదయ్యా. మనం అనుకుంటున్నట్టు ఇది సాధారణమైంది కాదు. మన బతుకులు ఎక్కడో బతికేవి, ఏదో బతికేద్దాం. అలాంటి బ్రతుకుల్ని దేవుడు ఎంత కృపలో నిలబెడితే, ఎంత ఆరోగ్యకరమైన పరిస్థితిలో దేవుడు మనల్ని ఉంచితే, ఇంత మంచి స్థితిని, ఇంత మంచి పరిస్థితిని ప్రభు మనకు కలుగ చేస్తే, మనం మాత్రం దేవుడిచ్చిన రక్షణను ఏం చేస్తూ ఉంటాం తెలుసండి, నిర్లక్ష్యం చేస్తూ అనుకుంటూ ఉంటాం. ఏమి కాదులే, మనల్ని దేవుడు చాలా ఎక్కువగా ప్రేమించాడని వాళ్ళు అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నిన్ను పాపంలో ఉండి కూడా ప్రేమిస్తే ఆయన దేవుడే కాదు. ఒకవేళ నువ్వు అదే స్థితిలో అదే జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ నీకు ఆయన సపోర్ట్ చేయడు. ఒక జడ్జి గారు ఉన్నారండి, నీతిగల న్యాయాధిపతి. వాళ్ళ కొడుకే తప్పు చేశాడండి. పర్లేదులే, నా కొడుకే తప్పు చేశాడు కదని చెప్పేసి కేసు కొట్టాడు ఆయన. న్యాయాధిపతి న్యాయం కలిగిన వాడైతే ఏం చేస్తాడండి, న్యాయమైన తీర్పు తీరుస్తాడు. దేవుని గురించి నీతిగల న్యాయాధిపతి అని ఉంది. ఆయన అన్యాయపు తీర్చు ఎప్పుడు తీర్చడు. ఆయన న్యాయము తీర్చు విషయంలో ఎలా కనబడతాడో న్యాయాధిపతిగా కనబడతాడండి. యోసేపు మీద తప్పు, యోసేపు సిగరెట్ కాల్చాడని యోసేపు మీద తప్పేసేసి ఈయన బ్రాందీ తాగుతున్నాడని ఈయన వదిలేసాడు అనుకోండి, అప్పుడు ఈయన నీతిగల న్యాయాధిపతి అవుతాడా చెప్పండి? అవ్వడు. ఆయన న్యాయము తీర్చే విషయంలో న్యాయాధిపతిగా కనబడతాడు. ఆయన న్యాయం యథార్థంగా ఉంటుంది, న్యాయం తప్పి ఎప్పుడు చేయడు ఆయన. అప్పుడు అతను అనుకుంటున్నాడట, ఏమి కాదులే, నన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడో, అంటే అందరికంటే ఎక్కువగా నన్ను దేవుడు ప్రేమించాడు అని అపోహపడతా ఉన్నాడు. నేను బిడ్డ, అది అందరికంటే నిన్ను ఎక్కువ ప్రేమించడం అని కాదు, నువ్వు విడబడిపోయావని అర్థం. ఏమర్థం? సౌలు నాతో దేవుడు మాట్లాడట్లేదు, ఏంటి కారణం అని అడుగుతాడు. అంటే ఏంటంటే కారణం అండి, సౌలు వదిలేశాడు. ఏమంటలేదంటే కారణం ఏంటి? ఒక ఆవిడ అంటుంది, నన్ను దేవుడు గద్దించేస్తున్నాడు అని. నువ్వు ధన్యురాలు అన్నాను నేను. నువ్వు చాలా ధన్యురాలు, ఇంకా నిన్ను దేవుడు గద్దించున్నాడంటే నువ్వు ధన్యురాలువే. కొంతమంది గద్దించడం, దేవుడు వాళ్ళ గురించి మాట్లాడడం. అంటే అసలు గద్దించి అయినా సరే కేరింగ్లో ఉన్నట్టే కదా. గద్దిస్తున్నాడంటే వాళ్ళ విషయంలో ఆయన అదమాయిష చేసుకున్నట్టే కదా. నిన్ను గాలికి వదిలేసాడంటే అది పట్టించుకోవట్లేదు. అదే పాడేయలేదు నన్ను.
పట్టించుకున్నాడు. పాడేయలేదంటే ఆ పాడేయడానికి ఏదో కారణం ఉంది కదా. ఊరికే మనం పాడలేదు, దాంట్లో విషయం ఉంటుంది. ఊరికనే పాడేస్తామా మనం? కానీ మామిడికాయ ఉందండి, తిందామని చెప్పేసి తెచ్చుకున్నారు, దగ్గర పెట్టుకున్నారు, అలా కోసారు. కోసేటప్పుడు దాంట్లో పురుగు వచ్చింది. అప్పుడే పాడేస్తావా? లేకపోతే బాగా ఉన్న స్వీట్గా ఉన్న కాయని పాడేస్తావా? ఏదో లోపం ఉంది అందుకే పాడేద్దాం అనుకున్నావు. మనలో లోపం ఉండి పాడేద్దాం అనుకున్నాడు. మళ్ళీ ఆలోచించాడు. మనలో తప్పు ఉంది అందుకే పాడేద్దాం అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆలోచించాడు. అంటే కొంతమందిని దేవుడు శిక్షించి అయినా రక్షణలోకి నడిపించుకుంటున్నాడు, కొంతమంది విడిచిపెడుతున్నాడు. విడిచిపెట్టబడిన వాడి ఆటలు ఎక్కడైనా సాగుతాయి. దేవుడు విడిచిపెడితే వాడు ఏమి చెయ్యండి చెల్లుబడవుద్ది. అంటే దాని అర్థం ఏంటి? వాడేమనుకుంటాడు? పాట పాడుకుంటాడు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. మనలోనే వాళ్ళు దొంగ మెట్లుగా ఉన్నారు. ఇలాగా దొంగలు వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు, కానీ వాళ్ళు దొంగ మెట్లుగా ఉన్నారు. వాళ్ళ జీవితం ఎలా ఉందంటే దేవునికి ఇష్టకరంగా లేదు. దేవునికి ఇష్టకరంగా లేదు. మన జీవితం దేవునికి ఇష్టకరంగా లేదు. 40 రోజులు ఒకలాగా గడిచిపోద్దని అనుకోకండి మీరు. 40 రోజులు ఒకలాగా గడదు. ఎల్లె కొలిది పాకం ఏమవుతుంటుంది? ఫస్ట్ పలసగా ఉంటుంది. పలసగా ఉండేటప్పుడు పాకం కలుపుతున్నప్పుడు తేలిగ్గా ఉంటుంది కదా. పాకం వేడి పెరిగే కొలిది ఏమవుతుంది? పాకం చిక్కబడే కొలిది గరిటె ఎలా తిరుగుతుంది? మీరు అనుకున్నంత సులువుగా తిరుగుద్దా? తిరగదు. మొదటి రోజు ఉన్నట్టే ఉండదు చివరిదాకా. ఎల్లె కొలిది పాకం ఏమవుతూ ఉంటుందండి? ముదిరిపోతూ ఉంటుంది, చిక్కబడతా ఉంటుంది, కొంచెం ఇబ్బంది పెడతా ఉంటుంది. ఈ 30 రోజుల్లో ఒకలాగా ఉంటే ఇంకెళ్ళే కొలిది 10 రోజులు అలాగ ఉంటుంది. డిసైడ్ అయ్యి వచ్చేయండి వాక్యానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సిద్ధపడిపోండి. ప్రభువా నీకు స్తోత్రం నాయనా. పాడేయడానికి వెనకాల పాపం ఏదో ఉంది, కానీ వెయిట్ చేస్తున్నాడు. పాడేయలేదు అని యేసుదేవుడు పట్టించుకున్నాడన్న పాట మీకు ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తొస్తారు? యెరూషలేము నుంచి ఎరుకో అంటే ఏంటి? ఎరుకో అంటే ఏంటి? శపితమైంది లోకం. యెరూషలేము అంటే దేవుని సన్నిధి ఉన్న, దేవుని సమూహం ఉన్న, సియోను అనుభవాలు ఉన్న ప్రాంతం కదండి. వాడు చేస్తున్న తప్పేంటి? దేవుని ప్రజల్ని విడిచిపెట్టి ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు. అలాంటప్పుడు కోటింగ్ మామూలుగా తగలేదు అడికి. ఆ కోటింగ్ ఇచ్చేసి ఆడి ప్రాణాలతో ఇంకా చచ్చిపోయేసారు. కుయ్యో 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 అని కుక్కలాగా అరుతుంటే అప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఏం చేసుకున్నాడు దేవుడు? అప్పుడు కూడా కనికరించాడు దేవుడు, కృప చూపించాడు. ఆయన మహిమ గల ఆయన సన్నిధిని, ఆయన కాంతిని తోడుగా పంపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. పాడేయలేదు నన్ను యేసుదేవుడు, నన్ను పట్టించుకున్నాడు పరిశుద్ధాత్ముడు. పాడేయలేదు నన్ను యేసుదేవుడు, పట్టించుకున్నాడు పరిశుద్ధాత్ముడు. నన్ను పట్టించుకున్నాడు పరిశుద్ధాత్ముడు. వ్యాధిలో నేను పడినప్పుడు స్వస్థత నాకు రానప్పుడు, బ్రతుకే బరువు అయినప్పుడు, బ్రతికే యోగ్యత లేనప్పుడు, వ్యాధిలో నేను పడినప్పుడు స్వస్థత నాకు రానప్పుడు,
పాడలేనప్పుడు పాడేయలేదు నన్ను యేసుదేవుడు. పట్టించుకున్నాడు పరిశుద్ధాత్ముడు, నన్ను పట్టించుకున్నాడు పరిశుద్ధాత్ముడు. పాడేయలేదు నన్ను యేసుదేవుడు. పట్టించుకున్నాడు పరిశుద్ధాత్ముడు నన్ను పట్టించుకున్నాడు. పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పట్టించుకునండి. పట్టించుకున్నాడు కాబట్టే ఇంకా బతికున్నాం. సౌలు కుటుంబం కూడా అసలు నాతో దేవుడు నాకు 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 ఏ వార్నింగ్ ఇవ్వలేదంటే వార్నింగ్ ఇవ్వడు. ఇంకా నీకు వార్నింగ్ ఎందుకు వస్తుంది పిచ్చోడా పిచ్చిదానా? అసలు నీకు వార్నింగే రాదు. నీకు వార్నింగ్ అనేది రాదు. అసలు నీకు ఒక హెచ్చరిక కూడా రాదు. నిన్ను దేవుడు ఒక్క తిట్టు కూడా తిట్టడు. నీ మీద ఒక క్యాక్ కూడా వేయడు దేవుడు. ఎందుకు? నువ్వు మందిరంలో లేవు, ఆలయానికి వెలుపల వెళ్ళిపోయావు. అతి పరిశుద్ధ స్థలం ఆవరణం నువ్వు ఎక్కడ వెళ్ళిపోయావు? నీకు ఆవరణం కూడా లేవు. నువ్వు బయటికి వెళ్ళిపోయావు. ఆవరణము దీంట్లోనే ఉంటుంది, కానీ ఆవరణంలో కూడా లేవు. నువ్వు బయట ఉన్నావు, అవుట్ సైడ్. నువ్వేమైపోయినా ఎవరికి తెలీదు. నిన్ను అవుట్ సైడ్లో ఉంచుకున్నాడు. మనం ఏమనుకుంటుంది సార్, అస్సలు మన పట్టించుకోడు, ఇది మన గురించి అసలు ఏమి. చాలామంది అలాగే అనుకుంటారు, మమ్మల్ని దేవుడు ఏమి చెయ్యడు అని. ఒక ఆయన నన్ను మొన్న వచ్చి అడుగుతున్నాడు, ఏమండే పాస్టర్ గారు అన్నాడు. ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు. మేము ఎంత కరెక్ట్గా ఉండిపోతున్నామండే, మరి వాళ్ళు ఏంటంటే అంత తేడాగా ఉంటున్నారు, అయినా సరే మరి ఏంటండి అన్నాను. అంటే బైబిల్లో ఏమనుందంటే, మెరుపు ఎలా వస్తుందో, పిడుగు ఎలా పడుతుందో, ఉగ్రత దినం కూడా వారి మీద అలాగే పడుతుందండి అన్నాను. ఓకేనండి, వెరీ గుడ్, బాగా చెప్పారు అని వెళ్ళిపోయారు. దేవుని ఇస్తూ వస్తారు. ఆయన అంత మంచోడు. ఆయన ప్రశ్నకి జవాబు దొరికేసింది ఆయనకి. అంటే అప్పుడు దాకా ఏమనుకుంటుంటే, మరి ఏంటంటే ఒకవేళ తేడాగా, ఒకవేళ మనం చేసేది కరెక్ట్ కదా, అనవసరంగా మనం అన్నీ వదిలేస్తున్నాం అనే భయం ఆయనకి. నేను చెప్పగానే వెరీ గుడ్ సార్ అని చెప్పేసి, మనం చేస్తున్న రైటే, అంటే మనకి కాపుదల ఉంది అని ఆయన నమ్ముకుని వెళ్ళిపోయాడు. ఈరోజు మీరు కూడా అదే విశ్వసించాలి. మనం జీవిస్తున్నామంటే, మనం విశ్వసిస్తున్నామంటే, మనం నమ్ముతున్నామంటే, ఈ కాపుదల అంతా ప్రభు ఇస్తున్న కాపుదల. మనల్ని దేవుడు వార్నింగ్ ఇచ్చాడంటే, మనల్ని దేవుడు గద్దించాడంటే, ఆయన చేత మనం గద్దించబడ్డా కూడా గొప్ప ధన్యతే. నీకు నా మీద కోపం వచ్చినా మాట్లాడడం మానేకు ప్రభువా అనుకుంటాను నేను. ఎప్పుడైనా నా మీద నీకు కోపం వచ్చినా డైరెక్ట్గా చెప్పే ప్రభువా అంటే, మనకు తెలియదని కాదండి నేను చెప్పేది. అన్ను అది ఒక్క ఛాన్స్ ఇవి నాకు. దేవుడు మాట్లాడలేదంటే అర్థం ఏంటి తెలుసా? నిన్ను ఎప్పుడో వదిలేశాడు దేవుడు అని. మనం ఎన్ని వేషాలు వేస్తున్నా, మనం ఎన్ని వెకిలి పనులు చేస్తున్నా, మనం ఎంత అనాశీర్వాదకరంగా ఉన్నా, మనం ఎంత చండాలంగా ప్రవర్తిస్తున్నా, మనం ఎంత లోకానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నా, దేవుడు ఏమీ మాట్లాడలేదు అంటే అర్థం ఏంటంటే, పిడుగు పడినట్లు నీ మీద ఉగ్రత పడుతుంది అండి. ఆ తర్వాత ఏమవుద్ది? పిడుగు పట్టింది అనుకోండి, చెట్టు చక్కగా 6 నెలలకు మళ్ళీ చిగురు వేసుకుంటూ వచ్చేది కదండి. ఏమవుతుంది? పిడుగు పడింది అనుకోండి ఇల్లు మీద, ఏమవుద్ది? పిడుగు పడింది అనుకోండి మనిషి మీద, ఏమవుతాడు? ఏమండి 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ బతుకుతాడు కదా, హాస్పిటల్లో పెడితే బతుకుతాడు. మన బ్రతుకు అలా అయిపోకూడదు. అందుకని వీరేమి చేయుచున్నారో తెలియదని ఆయన మన నిమిత్తమై కన్నీరు కార్చున్నాడు, మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన గురించి మాట్లాడుతుందంట. ఏంటంట చెప్పండి, ఏంటి? ఇక్కడ అదే అన్నాడు, పలుకు రక్తం అన్నాడు. హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ
అక్కడికి వచ్చాం మనం. అది పలుకుతుంది మీకోసం. ఏమని పలుకుతుంది? ఏదో పలుకుతుంది. ఈ మాట విన్న తర్వాత నాకు ఒక మాట గుర్తొచ్చింది. మా నాన్న ఏం చేసేవారంటే, మా చిన్నప్పుడు ఒక గదిలోని నాటుకోడి తెచ్చేవారు. ముక్కనుమ అంటే మొక్కల కనుమ. ఆ రోజు ఏం చేసేవారంటే, ఈయన కత్తితోటి తీసుకుని గదిలోకి వెళ్ళి ఆ గదిలో పూజా కార్యక్రమాన్ని మొదలెట్టి ఈ కత్తి తీసుకొని కసామని కోడిని కోసి ఆ రక్తం అంతా దాని మీద పాసేవారు. పీక్ కోసేవారు ఒకసారి మా నాన్న. పీక్ కోసి ఆ పెట్టి అమ్మా అమ్మా పలుకమ్మా పలుకమ్మా అనేవారు. ఆ కోడి అనేది అంటే అమ్మ పలికింది అనేది. అంటే అమ్మ కోసి పీక్ కోసారనమాట. అయింది. మేము కిటికీలో చూసేవాళ్ళం. ఒకసారి మా నాన్న అంటాడు, నువ్వు కిటికీలో చూడడం వల్ల అది పలకలేదంట. మళ్ళీ మొత్తానికి పలికేదాకా కోసేవారు. కస్మని ఒకసారి తెగిందంటే అది అక్కడ పడి కొట్టుకుంటూ అంటది. ఒక చిన్న కోత. ఆ కోత అంటే పలికినట్లు లెక్క అన్నమాట. అంటే రక్తం పలుకుతుంది. ఈ మందాంట్లోంచి కొన్ని కాపీ తీసుకున్నారు వాళ్ళు, కాపీ పేస్ట్. కానీ అసలు విషయాలు కూడా మనం నిజంగా గ్రహించలేకపోతున్నాం. పలికితే శుభం జరుగుతుంది అనేవారు. అక్కడ జరుగుద్దో లేదో నాకు తెలీదు. నీకోసం రక్తం గనక సాక్ష్యం పలికితే నీ బ్రతుకే మారిపోతుంది, నీ జీవితమే మారిపోద్ది, నీ పరిస్థితే మారిపోద్ది, నీ నడకే మారిపోద్ది, నీ ఆలోచనే మారిపోద్ది. ఇప్పుడు మేమేం చేయాలి అంటాడు. మేమేం చేయాలి? రాత్రి సంహార దూత వస్తే ఏం చేయాలి? సంహార దూత అలా ఇంట్లోకి వచ్చి మళ్ళీ అలా వెళ్ళిందనుకోండి, అంటే ఈ ఒక గుమ్మలోంచి వచ్చి ఇంకో గుమ్మలోకి వెళ్ళిందనుకోండి, ఇంట్లో ఒక్కడు కూడా మిగలడు, అందరూ చచ్చిపోతారు. బహుశా కరెంటు మెయిన్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ పట్టుకుంటే ఎంతమంది పట్టుకుంటే అంతమంది చచ్చిపోతారో అలా ఆ ఉగ్రత వచ్చి అందరూ చచ్చిపోతారు అన్నమాట. కానీ ఒక చిన్న వెసులుబాటు ఏంటంటే, అది వచ్చి ఈసారి వచ్చినప్పుడు పెద్ద కొడుకుని చంపేస్తుంది, పెద్ద కూతుర్ని చంపేస్తుంది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కళ్ళు ఉండరు, పెద్దోళ్ళు 2-3 ఉంటారు. అంటే ఒక ఇంట్లోనే 3 చచ్చిపోతారు. ఎలా ఉంటారు? ఆ ఇంటికి పెద్ద కొడుకు అతనే అనుకోండి, ఫస్ట్ అతను లేచిపోతాడు. అతనికి పెద్ద కొడుకు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, ఆళ్ళు లేచిపోతాడు. ఆడికి ఒక పెద్ద కొడుకు కూతురు ఉందనుకోండి, ఆళ్ళు లేచిపోతారు. అంటే ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో కూడా ఒకసారి ఏమవుతారు? 3 లేచిపోతారు. పొరపాటున ఆడ మనిషి కూడా పెద్దవాడు అనుకోండి, తుపుక్కుమంటది మొత్తం. ఎవడో ఒకడిద్దరు ఉండి మొత్తం మటాష్ ఫ్యామిలీ. ఏంటి? జ్యేష్ఠులు వెళ్ళిపోతేనే అలా వస్తుందంట. మరి మేమేం చేయమని అడుగుతారు అలా. మీరేం చేస్తారంటే, ఒక ఏడాది నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకుని, దాన్ని బలి అర్పించండి, చంపేయండి. ఎవరి నిమిత్తం చంపాలి తెలుసా? అది ఎవరి నిమిత్తం తెలుసా? జ్యేష్ఠుల నిమిత్తం చంపబడాలి. అది సంహారతో అవుతుంది కదా, జ్యేష్ఠుల నిమిత్తం. జ్యేష్ఠులను తప్ప మామూలు వాళ్ళని ముట్టుకోదని చెప్పింది కదా, మామూలు వాళ్ళని ఏం చేయనని చెప్పింది కదా. ఇప్పుడు ఈ గొర్రె దేనికి ప్రతిగా చచ్చిపోవాలి? జ్యేష్ఠుడకు ప్రతిగా చచ్చిపోవాలి. ఏమంటే జ్యేష్ఠులు ఎందుకండి? దానికి జ్యేష్ఠులు ఎందుకంటే, అంటే మనం పాట పాడతాం కదా, పాట ఏదో ఉంది కదా, పాడిన సరే. గర్భఫలమైన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది
వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. హల్లెలూయా. ప్రథమ ఫలం ఏమండి, ఆ కన్ను ఎందుకు పడిందంటే జ్యేష్ఠుల్ని దేవుడు ప్రథమ సంతానాన్ని దేవుడికి చేయాలి. దేవుడికి చేయాలంటే బలి చేయాలనుకోకండి మీరు, చిన్న కన్ఫ్యూజ్ అక్కడ. బలి అర్పించడం కాదు, దేవుని పనికి చేయాలి. ఒకప్పుడు మన భారతదేశంలో చాలామంది తల్లులు తమ పెద్ద కొడుకుల్ని దేవుని సేవకి ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. మీరెవరు లేదు నాకు తెలుసు, కానీ ఒకవేళ మీరు ఇచ్చినా వాళ్ళేం పని చేయరు. సరే, వాళ్ళ గురించి కాదు నా సందర్భం. ఒకప్పుడు మన భారతదేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్లోనే మరి ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు చాలామంది వాళ్ళ పెద్ద కొడుకులను తీసుకెళ్ళి దేవుని సేవకి ఇచ్చేసేవారు. ఒకప్పుడు మన ఇండియాలో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది సేవల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక సేవకుడు లేవాలి అనే ఒక నినాదంతో ఒకప్పుడు సేవ జరిగింది. ఈరోజు అది కరువైపోయింది. ఎవరైతే దేవుని పని చేస్తారో వాళ్ళ మీద కన్నేసింది సైతాను. రోడ్ల మీద తిరిగేవాడు, ఉద్యోగాలు చేసుకునేవాడు ఆడికి అక్కలేదంట. ఎవరు కావాలి ఆడికి? దేవుని పని ఎవరైతే చేస్తారో వాళ్ళు కావాలి. అందులో భాగంగానే హేబేలు కయ్యను ఉన్నాడు కదా. ఈ హేబేలు దేవునికి, మరి కయ్యను దేవునికి ఇష్టంగా లేడు.